కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నీట్ పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు, పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఐ నాయకులు ఆరోపించారు. అలాగే ప్రస్తుత నీటి పరీక్ష విధానాన్ని వెంటనే రద్దు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయకుండా వారికి న్యాయం చేయాలని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. దేశంలో వరుసగా బీజేపీ పాలనలో 80 సార్లు నీట్ పరీక్షకు సంబంధించి ఇతర విద్యార్థుల పరీక్షలకు సంబంధించి లీకేజీలు కావడం వల్ల వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది. మొన్న జరిగినటువంటి నీట్లో మరి లీకేజ్ కావడం వల్ల 20 మంది విద్యార్థులు మరి బలిదానం ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మరి బీజేపీ పార్టీ, అదేవిధంగా మరి మన వాతావరణ శాస్త్రవేత్త అయినటువంటి వాంగ్సుకు సంబంధించి 20 రోజులు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఎలాంటి స్పందన లేని సందర్భంలో గత 2 రోజుల క్రితం మరి ఢిల్లీలో విద్యార్థులకు న్యాయం జరగాలని, చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలని, అదేవిధంగా ఈ లీకేజీల కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చేస్తున్నటువంటి విద్యార్థుల ఆందోళనని మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పోలీసులు నిర్బంధాన్ని ఉపయోగించి అమాయకులైనటువంటి విద్యార్థుల పైన విచక్షణ రహితంగా లాఠీ చార్జీలు ఉపయోగించి, అదేవిధంగా మరి టీఆర్ గ్యాస్ ఉపయోగించి రాళ్లతో దాడి చేసి ఉద్దేశపూర్వకంగా ఈ ఉద్యమాన్ని మరి పక్కదో పట్టించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా చనిపోయిన విద్యార్థుల 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 1.35 లక్షల కోట్ల రూపాయలు వృధా అయింది. దాదాపు కోచింగ్ సెంటర్లకు సంబంధించి దాదాపు 1,40 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించి కోచింగ్ సెంటర్లు లాభపడినటువంటి సందర్భంలో ఏదైనా బాధ్యత ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా తన యొక్క మంత్రి పదవి నుంచి కూడా తొలగాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ రాస్తారోకో చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయనకి నోరు ఉందా నోరు లేదనే విషయం ఇవాళ మాకు స్పష్టంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో పెద్ద ఎత్తున లీకేజ్ అయి పెద్ద ఎత్తున అన్ని సంఘాలు పెద్ద ఎత్తున ఊవెత్తున ఎగిసిపడే విధంగా ఆందోళన చేస్తున్నా 20 మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికి కూడా కనీసం వేలాది మంది ఇవాళ రోడ్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నా మొన్నటి రోజు ఉన్నటువంటి ఢిల్లీ నగరంలో సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా నైతిక బాధ్యత విద్యాశాఖ మినిస్టర్ వహించి తక్షణమే ఆయన క్యాబినెట్ని తొలగించాలని చెప్పి చలో పార్లమెంటుకు ఆందోళన పిలిపిస్తే శాంతియుతంగా నిరసన చేసిన వాళ్ళపైన నరేంద్ర మోడీ సర్కార్ మీ ప్రతాపం చూసి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి గాయపరచడం ఏమైనా మీకు బుద్ధి ఉందా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము అడగడం జరుగుతుంది. భావి భారత పౌరులపైన మీ ప్రతాపమా? ఇది కరెక్ట్ కాదు. మీ ప్రతాపం నరేంద్ర మోడీ గారు ప్రతాపం ఏమని ఉంటే విదేశాల్లో దాగినటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు నేను వెలుగు తీస్తాను, నేను మొగోడిని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మీరు 12 ఏళ్ళైంది నల్లధనాన్ని తీసుకురాలేదని చెప్పి దాని మీద మీ ప్రతాపం చేయండి. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పావు, ఎక్కడ భర్తీ చేస్తావు? వాటిపైన మీ పౌరుషం చూపించండి. ఆ విధంగా ఇవాళ ధరలు విపరీతంగా పెరిగాయి, దేశంలో అవినీతి పెరిగింది, దోపిడీ ధరలు ఇవాళ అంబానీ అదానీ లాంటి వాళ్ళు దోచుకు తింటున్నారు. వాళ్ళపైన ప్రతాపం చూపించాల్సినటువంటి మీరు ఇవాళ ప్రశ్నించే విద్యార్థుల హక్కుల పైన మీరు ముప్పేట దాడి చేయడం అంటే ఈ